Welcome back to a short video on time management by Aditya Boma. టైం మేనేజ్మెంట్ అనగానే మనకి చాలాసార్లు వినుంటాం, టైంని మేనేజ్ చేసుకో, యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం అని చాలామంది చెప్పడం వింటూ ఉంటాం. మనము కూడా మనకు తోచినంత మేనేజ్ చేస్తూ ఉంటాం. బట్ యాక్చువల్గా నా ఉద్దేశంలో, క్యాన్ ఏ హ్యూమన్ బీయింగ్ మేనేజ్ టైం? ఇస్ ఇట్ పాసిబుల్? నో. మనకంత సీన్ లేదు. మనిషికి టైంని మేనేజ్ చేసేంత శక్తి లేదు. ఇంతవరకు ఎవరు మేనేజ్ చేయలేదు. ఇంతవరకు మళ్ళీ తర్వాత కూడా ఎవరు చేయరు. ఇట్ ఈస్ నాట్ ద టైం మేనేజ్మెంట్. అసలు టైం మేనేజ్మెంట్ అనకూడదు. ఈ హెడ్డింగే తప్పు. ఓకే, దీన్ని మనం రాదర్ ప్రయారిటీ మేనేజ్మెంట్ అనాలి, లేకపోతే టాస్క్ మేనేజ్మెంట్ అనాలి. అదైతే రైట్ నేమ్. మీరు అడగొచ్చు, మరి ఎందుకు సార్ టైం మేనేజ్మెంట్ పెట్టారు అంటే, ఓకే, చాలామంది అదే ఫాలో అవుతున్నారు, చాలామందికి అదే తెలుసు కాబట్టి నేను అదే పెట్టా. తర్వాత మారుస్తానండి. సరే, చూద్దాం. అయితే ఈ టైం మేనేజ్మెంట్లోకి వెళ్తే మనకి చాలామందికి ప్రపంచంలో అందరికీ ఒకటే టైం, 24 hours. దేవుడు ఎవరికి కూడా ఒక సెకండ్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. కానీ కొంతమంది ఏమో సక్సెస్ఫుల్ అయ్యారు, కొంతమంది చాలా సక్సెస్ఫుల్ అయ్యారు, కొంతమంది అలాగే మిగిలిపోయారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. మరి తేడా ఎక్కడ వచ్చిందంటారు? ఈ సక్సెస్ఫుల్ అయిన పీపుల్కి, నార్మల్గా ఉన్న పీపుల్కి, ఫెయిల్ అయిన పీపుల్కి ఎక్కడో ఏదో తేడా జరిగిందండి మొత్తానికి. ఏంటది? వాట్ ఈస్ దాట్? అంటే వాళ్ళు చేసే పనులు ఏవో సరిగ్గా చేయట్లేదు అనే కదా మన ఉద్దేశం. వీళ్ళు చేసే పనులు ఏదో వీళ్ళు చేయలేదనే కదా. పనులు అంటే ఏంటి? టాస్క్స్. సో మనం చేసే ఎవ్రీడే చేసే యాక్టివిటీ, ఎవ్రీడే చేసే పనుల మీదనే మన యొక్క భవిష్యత్తు, మన యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది అని మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. మనం పొద్దున్న లేచినప్పటి నుండి పడుకునేంత వరకు మనం ఏదో ఒక పని చేస్తాం. పొద్దున్న లేచినప్పుడు పళ్ళు తోమినప్పటి నుండి నైట్ నిద్రపోయేంత వరకు మనము ప్రతి పనిని ఈ 4 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చా? ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్. ఏ పని అయినా కానీ ఈ 4 కేటగిరీస్లోకే వస్తుంది. ఇంపార్టెంట్ అంటే అవసరం, నాట్ ఇంపార్టెంట్ అంటే అవసరం లేనిది, అర్జెన్సీ అంటే ఇప్పుడే చేయాల్సింది, నాట్ అర్జెంట్ అంటే తర్వాత కూడా చేసుకోవచ్చు. ఏ పని అయినా దీంట్లోకి వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, పళ్ళు తోముకోవడం ఉందండి పొద్దున్న లేవగానే, అది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ కూడా. తర్వాత తోమలేము, అప్పుడే చేయాలి. ఓకే, అదే స్నానం చేయడం ఉందనుకుందాం, పొద్దున్న లేవగానే చేయాల్సిన అవసరం లేదు, ఇంపార్టెంటే, కానీ అప్పుడే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ క్యాన్ వెయిట్ ఫర్ మేబీ 1 or 2 hours, దట్స్ ఫైన్. సో ఏ టాస్క్ తీసుకున్నా మనము ఈ విధంగానే డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అవునా? ఖచ్చితంగా మీకు కావాలంటే మీరు ట్రై చేయండి, ఏ టాస్క్ అయినా కానీ. అయితే ఈ డివిజన్ని ఇప్పుడు ఇట్లా టాస్క్ని మనం డివైడ్ చేసుకొని మనము ఒక మ్యాట్రిక్స్గా ఫామ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎక్కడ టైము ఏ కేటగిరీలో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము, ఎక్కడ మనం తగ్గించుకోవాలి, ఎక్కడ మనం పెంచుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని అన్నమాట. చూద్దాం. సో మనకు ఫస్ట్ చాలా ఇష్టమైన పని ఏంటంటే నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ పనులు చాలా అందరికి ఇష్టం, నాకు కూడా ఇష్టం, మీకు కూడా ఇష్టం. అంటే అవి అవసరము లేని పనులు, అర్జెంటుగా చేయాల్సిన పనులు కూడా కాదు. ఏంటా పనులు? సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్. ఇది అర్జెంటుగా చూడకపోతే కొంపలు మునిగిపోతాయా? లేదు కదా. పోనీ ఇంపార్టెంటా? అవి మనకి ఎగ్జామ్లో వస్తున్నాయా? లేదు కదా. బట్ మనకి ఎంజాయ్మెంట్ ఇస్తాయి. ఈ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, వి గెట్ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్, రైట్? ఇంకేం వస్తాయి? ఫ్రెండ్స్తో చాటింగ్, సొల్లు కబుర్లు వేసుకుంటే మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అవసరం లేదు అప్పుడు. కానీ వాడికో ఫోన్ చేస్తాం, అరే మామ అట్లయింది, అరే మామ ఇట్లయింది, ఏదో చెప్తాం. అవసరం లేదు, అర్జెన్సీ కాదు. కానీ మనకు ఒక గంట, అర్ధగంట టైం పోతుంది. వీడియో గేమ్స్ ఆడతాం అండ్ జంక్ ఫుడ్ తింటాం. ఇలాంటివి అన్నీ ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు, కానీ ఇక్కడ మనము చాలా టైం స్పెండ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం, మనకి 70 to 80% టైము ఇక్కడ స్పెండ్ చేస్తాం. ఎందుకు అంటే అది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. టెంపరీగా
చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి మనం ఇక్కడ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. సో నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. నాట్ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ ఇంతకనే మనం మాట్లాడినాం కదా, నాట్ ఇంపార్టెంట్ అలా మాట్లాడుతున్నాం ఆల్రెడీ. నౌ విల్ టాక్ అబౌట్ నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఈ కేటగిరీని నేను ఏమంటానంటే ఇది అన్అవాయిడబుల్ అంటే మనం దీన్ని అవాయిడ్ చేయలేం. నాట్ ఇంపార్టెంట్ అని తెలుసు కానీ అర్జెంటుగా చేయాల్సిన పనులు ఎలాంటివి? ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాలండి పవన్ కళ్యాణ్. అది వెళ్ళాల్సిన అవసరం లేదు, నాట్ ఇంపార్టెంట్. కానీ దానివల్ల మనకి థ్రిల్, ఫస్ట్ డే వెళ్తే థ్రిల్. పోనీ ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది, అది ఆ రోజే చూడాలి క్రికెట్ మ్యాచ్. యూ హ్యావ్ టు గో టు ద స్టేడియం. నాట్ ఇంపార్టెంట్, యూ నో దట్ ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు వాచ్ అ క్రికెట్ మ్యాచ్, బట్ యూ గెట్ లాట్ ఆఫ్ థ్రిల్, రైట్? దట్ ఈస్ వాట్ మనకు అక్కడ, అది కూడా మనకి ఎంజాయ్మెంటే. ఓకే, యూ హ్యావ్ టు వాచ్ ఇట్ దట్ డే, ఫస్ట్ మూవీ చూడాలి. సో నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. మనం ఏదో పని చేసుకుంటాం, సడన్ గా ఎవరో పాత ఫ్రెండో చుట్టమో ఎవరో ఫోన్ చేసి, అరే నేను మీ ఇంటి కింద వచ్చిన, మనకు ఆల్రెడీ పని ఉంది, ఇప్పుడు వాడిని కలవాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఏం చేస్తాం, చచ్చినట్టు సరేరా బాబు పైకి రా అని, అది అర్జెంట్ అవుతుంది. ఎందుకంటే హీ సెడ్ ఐఎమ్ నియర్ యువర్ హోమ్, రైట్? హీ నీడ్స్ టు కమ్ టు యువర్ హోమ్. వాటితో మనం టైం స్పెండ్ చేయాలి. అప్పుడు ఏమైంది, అది చేతిలో ఉందా, కంట్రోల్లో ఉందా? బట్ స్టిల్ యూ ఆర్ స్పెండింగ్ టైం ఫర్ నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. సో దీనికోసము ఎంత మనం టైం ప్లానింగ్ చేసుకున్నా దీనికి ఒక 20% ఆఫ్ ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్స్ విల్ కమ్. యూ హ్యావ్ టు అటెండ్ టు దిస్ కేటగిరీ. మూడోది వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఇంకా ఇది మనకి ఇదే కదా, ప్రతి మనిషి ఇక్కడే చేస్తున్నాడు, ఈ కేటగిరీలోనే మనం టైం స్పెండ్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ మనకు తెలుసు. ఇంకో 3 నెలలు ఉంది ప్రిపరేషన్కి, చదవము. యూ నో దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చదవం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. మొత్తానికి 2 వారం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అది ఇట్స్ ఆల్రెడీ ఇంపార్టెంట్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంపార్టెంటే, కానీ నాట్ అర్జెంట్లో నుంచి అది అర్జెంట్లోకి వచ్చింది. ఇంకా చూసుకో, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి, మన ఆరోగ్యం పాడవుతుంది, మనకే చిరాకు వస్తుంది, గొడవ పడతాము, ఫ్యామిలీతో గొడవలు, రకరకాల ప్రాబ్లమ్స్. ఇంకా మనకి ఏం ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, చాలా ఇవ్వచ్చు. కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు ముందే కట్టాలి కానీ కట్టం. డీలే, ఎప్పటి వరకు డీలే, లాస్ట్ మినిట్ వరకు డీలే. సో దీనివల్ల మనకి లాట్ ఆఫ్ స్ట్రెస్ పెరుగుతుందండి. ఈ కేటగిరీలో మనము టైం తక్కువ, ఈ కేటగిరీలో మనము తక్కువ చేసుకోవాలి మన టాస్క్స్. అన్ని లాస్ట్ మినిట్కి తీసుకొని రాకూడదు అనమాట. ఇది చాలా డేంజరస్ జోన్. ఓకే, చాలా డేంజరస్ జోన్. అందరం ఇక్కడే టైం స్పెండ్ చేస్తున్నాము, టైం అంతా ఇక్కడే. దీనివల్ల చాలా గొడవలు, మానసిక వేదన, స్ట్రెస్ అన్నీ అవుతున్నాయి. మరి ఎక్కడ స్పెండ్ చేయాలి సార్ లాస్ట్లో అంటే, మనకి ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఇక్కడ దిస్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ యువర్ టైం. You know, when you know that something is very important and it is not urgent, but still you do it. తర్వాతైనా చేయాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్, నీకు తెలుసు ఇంపార్టెంట్. ఎప్పుడో రోగం వచ్చిన తర్వాత నువ్వు తర్వాత చేసుకుంటా అనడం కంటే ఇప్పటి నుంచే ఎవ్రీడే ఒక ½ అవర్ ఎక్సర్సైజ్ చేసుకో. ఎవరొద్దన్నారు, నువ్వు ఫిట్గా ఉంటావు. ఎగ్జామ్స్ ముందర వారం రోజుల ముందు చదవడం కంటే ఒక 6 నెలల ముందు నుంచే చదువు. ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. నీకు స్ట్రెస్ తగ్గుతుంది కదా, హ్యాపీగా యూ విల్ ఫీల్ హ్యాపీ, రైట్? అండ్ బిల్స్ కట్టడం, బిల్స్ ఎప్పుడో లాస్ట్ మినిట్లో 2 రోజుల ముందు కట్టడం కంటే ముందే కట్టేసి పెట్టుకో. దానివల్ల నీకు ఏమవుతుంది, పెనాల్టీస్ తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి అనమాట. సో ఫ్యామిలీ టైం, మనము ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఇవ్వాల్సిందే డెఫినెట్గా. యూ హ్యావ్ టు గివ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఎప్పుడో మీ పిల్లలు వచ్చి నేను కంప్లైంట్ చేసి డాడీ మమ్మీ యూ ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ టైమ్ టు అస్ అనడం కంటే, whenever you have time, spend some quality time with your children, right? This is where you have to spend a lot of your time. Important and not urgent. ఇక్కడ మనం చాలా మటుకు టైం స్పెండ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం మేనేజ్ చేసుకోగలిగితే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి ఏం చేయొచ్చు అని అంటే, ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఒక మెట్రిక్స్లో రాశాను. ఈ మెట్రిక్స్ నేను చెప్పింది కాదు, ఇది ఆల్రెడీ జనాలు అందరికీ తెలుసు, మీలో కూడా చాలా మందికి తెలుసు. This has been given by the 7 habits of highly effective people. Stephen Covey, the author Stephen Covey has given this metrics, time management metrics. It is very very useful. అందరికీ తెలుసు ప్రపంచంలో. నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నా, అంతేగాని
ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే, చూడండి, మనకి నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ని మనము ఎలిమినేట్ చేయాలి. వీ హ్యావ్ టు ఎలిమినేట్ సోషల్ మీడియా, వాట్సాప్, ఇవన్నీ మనం వీ హ్యావ్ టు ఎలిమినేట్ దెమ్. అవసరం లేదు. ఎంత తగ్గించుకుంటే, ఎలిమినేట్ ఎవరు చేయలేరండి, ఎందుకంటే అందరం మనుషులం కాబట్టి. వీ విల్ ఎంజాయ్ దట్ సెక్టార్, ఆ క్వాడ్రంట్లో మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి తగ్గించుకోవాలి. ఎలిమినేట్ అనడం కంటే కూడా రెడ్యూస్ అనడం అనేది కరెక్ట్ వర్డ్. ఓకే, నా ఉద్దేశంలో. సో వీ హ్యావ్ టు రెడ్యూస్ సచ్ యాక్టివిటీస్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు చూడండి, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, ఇంకా అవి చచ్చినట్టు చేయాలి. ఫస్ట్ క్వాడ్రంట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, అవి ఆప్షన్ లేదు. అక్కడ మనం చాలా తగ్గించుకోవాలి. అవన్నీ తగ్గించుకుంటేనే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం. క్వాడ్రంట్ ఇందాక చెప్పాను కదా, మూడో క్వాడ్రంట్, నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఎలాంటివి? యూ హ్యావ్ టు డెలిగేట్. ఇందాక చెప్పాను కదా, ఒక 20% ఆఫ్ ద టైం ఎంత వద్దనుకున్నా కానీ మనము స్పెండ్ చేస్తాం. ఎవరో చుట్టాలు వస్తారు, లేకపోతే లాస్ట్ మినిట్లో ఏదో మీ మమ్మీ ఏదో డాడీ ఏదో అర్జెంట్గానే ఈ పని చేసుకొని రారా, వాళ్ళు ఆ పని ఉంది ఈ పని ఉంది, ఇవన్నీ మనము డెలిగేట్ చేసుకోగలిగితే బెటర్. డెలిగేట్ అంటే నువ్వు కాకుండా ఇంకెవరికో ఇవ్వగలిగితే ఇట్ ఈస్ బెనిఫిషియల్. అది కానీ తప్పదు, మనం ఎంత ట్రై చేసినా కానీ కొన్ని సందర్భాలలో యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైం దేర్. అక్కడ దానికి మనం ఎప్పుడైనా కానీ ఒక బఫర్ టైం పెట్టుకోవాలన్నమాట. అదన్నమాట. సో లాస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ ప్లానింగ్, క్వాడ్రంట్ 2. ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని ఇక్కడికి రాగలిగితే యూ విల్ బి వెరీ 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 హ్యాపీ. ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్, ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, ప్రిపరేషన్, ప్లానింగ్, ఇన్ ఫ్యూచర్ ముందే ఆలోచించి పెట్టుకోవడము, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ముందే ఊహించి దానికి తగ్గట్టుగా మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకోవడము. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఎప్పుడైతే ఇవి చేయగలుగుతామో మనకి అన్ని పనులు కరెక్ట్ టైంలో కరెక్ట్గా అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ వెన్ యూ డూ ద థింగ్స్ ఇన్ ద రైట్ టైమ్ అట్ ద రైట్ ప్లేస్ ఆర్ ఇన్ ద రైట్ మూమెంట్, ఆబ్వియస్లీ యూ విల్ బీ ఇన్ ద ఫ్రంట్ పేస్. యూ విల్ ఆల్సో బికమ్ ఇన్ ద సక్సెస్ఫుల్ అవడానికి నీకు చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నీకు స్ట్రెస్ ఉండదు, ఏమి టెన్షన్స్ ఉండవు. నువ్వు ఏ పని చేసినా అది పట్టిందల్లా బంగారం అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వేర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ లీడింగ్. లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద క్వాడ్రంట్ 2. Unsuccessful people are spending time in the quadrant 4. Okay, and ఇంకా రిమైనింగ్ పీపుల్ ఏంటంటే ఈ 1, 3లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట. మీడియం సైజ్ పీపుల్. ఓకే, 1లో 3లో అక్కడ నుంచి ఇటు నుంచి అటు, తెలియక ఇటు అటు, మొత్తానికి ఆ విధంగా మేనేజ్ చేస్తున్నారు టైం. దట్ ఈస్ వాట్ దే డూ, ద టైం మేనేజ్మెంట్. అట్లా చేస్తారు. సో ట్రై చేయండి. ఈ నుంచి కూడా మీరు ఏం చేస్తారంటే మీకు ఇంపార్టెంట్ పనులు అన్ని రాసుకోండి. ఏది అర్జెంటు, ఏది నాట్ అర్జెంటు, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సెక్టార్స్, కేటగిరీస్ ఉంటాయి. అది పెట్టుకొని దెన్ యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. సో ఇదండి, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద టైం మేనేజ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.